విశాఖ రాజకీయాలు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎంవివిపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలు, అనవసర విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవివికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఎంవివి సీరియస్ గా తీసుకున్నారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారని ఎంవివి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఎడిటర్ వాసు నాడు తెలుసుకుందాం. వాసు, మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చి కొద్ది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చూస్తుంటాం, కానీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కింద వాతావరణం మారుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య వంశీకృష్ణ కేవలం ఎంపీపీ వైఖరి కారణం ఎంపీ సచివాలయ వైఖరి కారణంగానే పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా మాట్లాడడం జరుగుతుంది. వంశీ ఇప్పటికే 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. నిన్న సాయంత్రం కూడా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు కూడా కలిసాం, ఇద్దరు కూడా ఎంవీ సత్యాన్ని ఎక్కడ పోటీ చేసిన ఎంవీ సత్యాన్ని ఓడిస్తాం, ఆయన వల్ల నేను బయట రావాల్సి వచ్చింది, ఆయన నాకు గత ఎన్నికల్లో టికెట్ రాకుండా చేశారు, ఆయన ఓడించే మా పని, ఆయన మమ్మల్ని చాలా రాజకీయంగా అడగొచ్చారనే తీవ్ర స్థాయిలో విచ్చిపడ్డారు. అంతేకాక ఎంవీ సత్యాన్ని కనుక అతను వైఖరి మార్చుకోబోతే ఇంటికొచ్చి కలుతాం అనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంవీ సత్యాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పుడప్పుడు 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన ప్రచారం చేసుకుపోతున్నారు. తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ఆయన ప్రచారం చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో వంశీ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం వేస్తున్నాయి రాజకీయ వర్గాల్లో కూడా. ఈ నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో ఎంవీ సత్యాన్ని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీన్ని ఖండించండి, దీన్ని కూడా తీవ్రమైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేయడంతో మొత్తం ఒక్కసారిగా కూడా విశాఖలో కలకలం వేస్తున్నాడు. జనసేన అధికార పార్టీ మధ్య ఇప్పటికే అనేక విభేదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫిర్యాదు చేయడంలో వివాదాలు మరింత ముదిరేని చెప్పొచ్చు. ఎంవీ సత్యనారాయణకి ఎమ్మెల్సీ వంశీకి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇద్దరు ఎంవీ సత్యనారాయణ ఎంపీగా పోటీ చేసినప్పుడు వంశీకృష్ణ సహకరించలేదని, వంశీకృష్ణ టికెట్ రాకుండా ఎంవీ సత్యనారాయణ ప్రయత్నించారని కూడా గత కొంతకాలంగా కూడా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో వంశీకృష్ణ గత కొన్ని నెలల క్రితమే జనసేనలో చేరడం, వైసీపీ నుంచి కూడా బయట రావడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం కూడా అడ్డుకోలేదు, నేను ఇంటికి వచ్చి మరీ పంపాలని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం ఎంవీ సత్యనారాయణ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరంగా చెప్పే అవకాశం అయితే ఉంది. ఆశ వాసు, మనం చూస్తున్నాం అటు ఎంపీ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా వ్యక్తిగతంగా వెళ్తున్నారు, పరువుకి భంగం కలిగించే విధంగా చేస్తున్నారు అంటున్నారు. అధిష్టానం ఏదైనా జోక్యం చేసుకొని సద్దుమణిగించే ప్రయత్నాలు ఏదైనా చేసే ఆలోచన ఉందనుకోవచ్చా? ఇది ఒక విధంగా మనం పార్టీ పరంగా తీసుకోకూడదు, ఇద్దరు వ్యక్తిగతమైన విషయం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలకు ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంవీ సత్యనారాయణ జగన్ దగ్గర తీసుకెళ్లి మొత్తం పరిస్థితి చేసింది నేనే, అటువంటిది ఎంపీ అయ్యాక ఆయన ఇష్టం వ్యవహరిస్తున్నారు, మాపై రాజకీయ కక్షలు తీసుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. ఒక విధంగా ఎమ్మెల్సీ వంశీకి మన టికెట్ రాకుండా చేయడంలో ఎంపీ పాత్ర ఉందనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు దారి మళ్లించి జీఎంసీలో కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ కూడా రాకుండా చేశారు, ఎమ్మెల్సీతో సరిపెట్టారు. కానీ ఎమ్మెల్యేగా ప్రత్యక్ష రాజకీయంలో ఉంటానని చెప్పినప్పుడు కూడా వినట్లేదు. దీనికి కారణం ఎంవీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడు చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే వంశీకి కూడా వంశీ మీద చాలా కష్టపూర్తిగా నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో దీనిపై యాక్షన్ కూడా ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు జనసేన అధిష్టానం కానీ అయితే వైసీపీ అధిష్టానం కానీ కలాగించే పరిస్థితి అనిపించట్లేదు. ఈ వివాదం మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో 2 వర్గాల మధ్య కూడా దాడి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళ రాజకీయ నేపథ్యం మొత్తం కూడా చూస్తే కనుక ఇద్దరు కూడా వివాదాస్పదులే. వంశీ కావచ్చు లేకపోతే ఎంవీ సత్యనారాయణ కావచ్చు, వాళ్ళ ఇద్దరి మీద కూడా కేసు కూడా ఉండడం జరిగింది వేరుగా. ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేసుకోవడం, ఎక్కడితో రాజకీయ పర్వాలేదు కానీ కేసు వరకు వెళ్తాం లేదా అరెస్ట్ వరకు వెళ్తాం, ఎటువంటి పరిణామాలు దారి తీస్తున్నారో వేసి చూడాలి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు వెలగపూడి రామకృష్ణ బాబు గారు రేపు ఆదివారం లోకేష్ బాబు గారి కార్యక్రమం ఉంది, శంకారావం నియోజకవర్గం వైపు జరుగుతుంది కాబట్టి దానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు జనసేన టీడీపీ 2 కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ ప్రభుత్వం మారడం. సో ఖచ్చితంగా ఈ 2 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. రామకృష్ణ బాబు గారికి మొట్టమొదటి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేమిద్దరం కూడా ఎవరు ఊహించుండ్రు
ఒక స్టేజ్ మీద ఉంటామని. అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసుకున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మేము మాట్లాడుకునే పరిస్థితులు లేవు.